మత్తయి సువార్త చాలాసార్లు నా ఇల్లు దరిద్రపు ఇల్లు, నా ఇల్లు చీకటితో నిండిపోయింది, నా ఇల్లు వెలుగుతో నింపబడింది, నా ఇల్లు మహిమతో నింపబడింది, నా ఇల్లు డబ్బుతో నింపబడింది, నా ఇల్లు ప్రజలతో, బంధువులతో, రక్త సంబంధులతో బంధువులు వచ్చేసింది మనకి ఈరోజు. బట్ ఈరోజు మన ఇల్లు ఎలా ఉంది, మన కుటుంబం ఎలా ఉంది, మన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, మన ఫ్యామిలీ ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే ఆయన ఇల్లులాగా ఉందా అని ఒక్కసారి ఆలోచిద్దాం. సో లెట్ us కాపీ ఫ్రమ్ జీసస్ హౌ హిస్ హౌస్ ఈస్. ఆయన ఇల్లు ఎలా ఉంది, మన ఇల్లు ఎలా ఉంది. ఆమేన్. ఆయన కిచెన్ ఎలా ఉంది, మన కిచెన్ ఎలా ఉంది. ఆయన బెడ్రూమ్ ఎలా ఉంది, మన బెడ్రూమ్ ఎలా ఉంది. ఆయన హాల్ ఎలా ఉంది, మన హాల్ ఎలా ఉంది. ఆయన వరండా ఎలా ఉంది, మన వరండా ఎలా ఉంది. ఆయన ఇల్లు దేంతో నింపబడింది, మన ఇల్లు దేంతో నింపబడిందని మనం గ్రహించాలి ఈరోజు. సో జీసస్ ఇస్ టెల్లింగ్, మై హౌస్ షల్ బి కాల్డ్ యాజ్ హౌస్ ఆఫ్ ప్రేయర్. నా ఇంట్లో ఎప్పుడు ప్రార్థనలు జరుగుతుంటాయి అని యేసు ప్రభు వండర్ఫుల్ డిక్లరేషన్ ఇచ్చాడు. ఓకే, అంతర్ స్క్రిప్చర్లో ఇంకో స్క్రిప్చర్లో కూడా లెట్ మీ గో దేర్. యెషయా గ్రంథము 56:7. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. వావ్. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. వావ్. ఎనఫ్. ఇంగ్లీష్ చూద్దాం. 56:7. For mine house shall be called an house of prayer for all people. మళ్ళీ నా ఇల్లు ఎలాంటి ఇల్లు? ప్రార్థనతో నింపబడింది. అంటే మొన్న వెళ్తే ప్రార్థనలు జరుగుతున్నాయి, ఈరోజు వెళ్తే ప్రార్థన, రేపు వెళ్తే, ఎల్లుండి వెళ్తే, నెక్స్ట్ ఇయర్, ఇంకో 10 years ఒకటే కాన్సెప్ట్. ఆయన ఇల్లు ఎలా ఉంది తెలుసా? ప్రార్థనతో నింపబడింది. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. జెరమయా 7:4. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఓకే. అలాగనుక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి, పరదేశులను, తండ్రులు లేని వారిని, విధవరాండ్లను బాధింపకయు, ఈ చోటు నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. వావ్. ఈ మాట కూడా మీరు తీసుకోగలిగితే ఇక్కడ కూడా అంటున్నాడు, నా ఇల్లు ప్రార్థన ఇల్లు. మై హౌస్ ఇస్ ఫిల్డ్ విత్ ప్రేయర్స్ అంటున్నాడు దేవుడు. చాలా రూఢిగా చెప్తున్నాడు, నా ఇల్లు ప్రార్థనలతో నిండి ఉంటుంది. మరి మీ ఇల్లు ఎలా ఉంది అని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. నా ఇల్లు ఎప్పుడు కూడా 24/7 ప్రేయర్ టవరే, ప్రార్థన గోపురమే నా ఇల్లు అని యేసు ప్రభు రూఢిగా చెప్తా ఉంటే మనం ఈరోజు వింటున్నాం. మన గృహం ఎలా ఉందో మనము టెస్ట్ చేసుకుందాం ఒకసారి. లెట్ us టెస్ట్ హౌ ఈజ్ అవర్ హౌస్. మన ఇల్లు ఎలా ఉందో చూద్దామా మన ఇల్లు ఎలా ఉందో. లెట్స్ గో టు 1 Corinthians 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఇల్లు ఎక్కడుంది? వేర్ ఈస్ గాడ్స్ హౌస్? ఇప్పుడు దాకా మనమందరం మాట్లాడుకున్నాం, దేవుని ఇల్లు ఎలా ఉంటుంది? ప్రార్థనా ఇల్లుగా ఉంటుంది. వావ్, గ్రేట్, మంచిది. కానీ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ రియల్ ట్రూత్ బయటకు వచ్చింది. దేవుని ఇల్లు ఎక్కడుంది? సార్ స్క్రిప్చర్ చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. యు నో వన్ థింగ్, యు ఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్. అటెన్షన్ ప్లీజ్. ఈ సర్మన్ కానీ మిస్ అయితే జీవితంలో నువ్వు ప్రేయర్ చేయలేవు. జాగ్రత్త. ఇంచ్ టు ఇంచ్, పాయింట్ టు పాయింట్ ఈ సర్మన్ నువ్వు జాగ్రత్తగా వినాలి. గాట్ ఇట్? నీకు చదువు రాదా?
రాసుకోలేకపోతున్నావా? చెవులకి కళ్ళకి నన్నే చూస్తుండండి. వాచ్ మీ టిల్ దిస్ సర్మన్ ఎండ్స్. ఈ సర్మన్ అయిపోయేంత వరకు నువ్వు చూస్తూనే ఉండు, డైవర్ట్ అవ్వకు. ఫస్ట్ దేవుని ఇల్లు ఎలా ఉంది? ప్రార్థన ఇల్లుగా ఉంది. ద హౌస్ షల్ బి కాల్డ్ యాజ్ హౌస్ ఆఫ్ ప్రేయర్. ఆమేన్. సో ఇక్కడ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ ఎక్కడుంది ఆయన ఇల్లు అంటే ఈ భూమి మీద ఉంది. ఆ ఇల్లు నువ్వే. కానీ ఆయన ఇంట్లో ప్రార్థనలు లేవు. ఆయన ఇంట్లో. సో లెట్స్ గో టు మాథ్యూ వన్స్ అగైన్ 21:13. సో దెర్ ఈస్ ఎ హౌస్ ఫర్ ఫాదర్ ఆర్ జీసస్. యేసయ్యకు ఒక ఇల్లు ఉంది భూమి మీద. ఆ ఇల్లు ఎలా ఉంటుందంట? ప్రార్థనలతోనూ, విజ్ఞాపనలతోనూ, మ్రొక్కుబడులతోనూ, సంతోష గానములతోనూ ప్రార్థన ఇల్లు. సో ఈరోజు నీ ఇల్లు ఎలా ఉందో చెక్ చేసుకో. అది నీ ఇల్లు కాదు, దేవుడి ఇల్లు. యూఆర్ స్పాయిలింగ్ గాడ్స్ హౌస్, నాట్ యువర్ హౌస్. ఎట్లా? ఏం చేద్దాం ఇప్పుడు? ఆయనేమో బడాయి మాట్లాడుకుంటున్నాడు. ఎవరు? మా పిల్లలు. శబాష్, రేయ్ చూడరా మా పిల్లలు ఏంటని. దేవుడు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నాడు మన గురించి. అరే లూసిఫర్, చూసావా కింద ఒకడున్నాడు యోబని, వాడు అసలు తిరుగులేదురా. వాడు ప్రార్థన అయినా, ఆఫరింగ్ అయినా, వాడి ఫ్యామిలీ అయినా వండర్ఫుల్, అమేజింగ్ రా అని వాడుతో డెవిల్తో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ ఊరికే ఉండు ప్రభా, భలే వాడు నువ్వు. వాడికి కంచేసి పెట్టి వాడిని జాగ్రత్తగా చూసుకుంటే ఎవడు పడకుండా ఉంటాడు చెప్పు? ఒక్కసారి తీర్చుడు, సొక్కలు చూపిస్తా వాడికి అన్నాడు. అవునా? నువ్వు పడేస్తే పడిపోయేంత వీక్ కాదురా నా కొడుకు. అయితే పందెం ప్రభు అన్నాడు. అవునా, సరే నువ్వు నేను చూపిస్తా వాడికి చొక్కలేదా అన్నాడు. నేను తీస్తాను కంచా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చేసుకో అన్నాడు. యోబు గెలిచాడా? సాతాను గెలిచిందా? ఒకసారి వెళ్ళి చదవండి. ఏమేం వాటిలో కంచె తీసేశాడో. ఫినాన్షియల్ ఏరియాలో కంచె తీసేశాడు, ప్రొటెక్షన్లో, హీలింగ్లో, ప్రాస్పరిటీలో, ఎదుగుదలలో, ఉద్యోగంలో, జాబులో, బిజినెస్లో, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అన్నిట్లో కంచె తీసి పడేశాడు దేవుడు. అమ్మ బాబోయ్, అన్నిట్లో ఎంటర్ అయిపోయాడు. ఒకటి బోలా యోబులో, అన్నీ పోయిన A to Z, లాస్ట్కి ఏకాకిగా మిగిలిపోయాడు. ఎవరు? గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలా. అండ్ హీ మేడ్ God's house as a house of prayer. You know, when he started praying, he started restoration. Amen. ఆయన ఎప్పుడైతే కష్టాల్లో దేవుణ్ణి తిడుతూ, దేవుణ్ణి దూషిస్తూ, చెడ్డ మాటలు పలుకుతూ, దేవుణ్ణి అపహసిస్తూ, దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడో ఏ కార్యక్రమం స్టార్ట్ అవ్వాలా? when he realized to start praying. ఆయన ఎప్పుడైతే రియలైజ్ అయ్యి 40వ అధ్యాయంలో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడో అప్పుడు తన లైఫ్ రెస్టోర్ అవడం స్టార్ట్ అయింది. ఆమెన్. మై డియర్ డాటర్, మై డియర్ సన్, నీ లైఫ్లో నువ్వు కోల్పోయినవన్నీ కూడా తిరిగి రావాలంటే స్టార్ట్ ప్రేయింగ్ టుడే. ప్రార్థన చేయండి. మేము చేస్తున్నాం బ్రదర్ అని ఒక్కడు కూడా నా ముందు నిలబడి చెప్పకండి దయచేసి. యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ మోర్ దాన్ మై ప్రేయర్స్. నీ ప్రార్థనలు నా ప్రార్థనలు దాటాలి. అప్పుడే కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు నీ జీవితంలో కోల్పోయినవన్నీ రెస్టోర్ అయిపోతాయి. He started praying. దెయ్యానికి కూడా చెప్పలే దేవుడు, పగదరగా అని చెప్పి వెంటనే భయంకరంగా దీవించేశాడు యోబుని. గాడ్ లవ్స్ ప్రేయర్ వారియర్స్. ఆమెన్. దేవుడు ప్రార్థన చేసేవాడిని చాలా ఇష్టపడతాడు దేవుడు. ఆమెన్. నాకు చెప్పాను కదా, your prayers attracts God's attention. దేవుడు ఇటు అటు తిరిగేవాడు. ఎవరైతే నజరేయుడైన యేసు నామములో తండ్రి అని మొరపెడతారో అటు ఇటు చూసే దేవుడు నేరుగా నిన్నే చూస్తాడు. ఆమెన్. సో ప్రార్థన చేయనంత వరకు ఆయనకి ఏ రెస్టోరేషన్ జరగల. when he started praying, restoration started in his life. సో నా కుమార్తె, నా కుమారుడా, నీకు ఆప్షన్ లేదు. నువ్వు దేవుని ఇల్లుగా ఉండకుండా ఉండాలని విరమించుకున్నావా, ఆ రోజే చస్తావు. వేరే ఆప్షన్ లేదు మనకు. ఇప్పుడు దాకా నువ్వు ప్రార్థన చేసి, ఇప్పుడు దాకా దేవుని రెచ్చగొట్టి, ఇప్పుడు దాకా నువ్వు ఎట్టుంటుందంటే రోజు ఒక అమ్మాయి ఎంటబడి ఆ అమ్మాయి ఒక 10 సంవత్సరాలతో ఐ లవ్ యూ చెప్పింది అనుకో, రిటర్ను ఇంకొక సంవత్సరం తర్వాత నాకు ఇష్టం లేదు పో అనేస్తే ఆ అమ్మాయి మనసు ఎట్లా విరిగిపోతుందో అలా విరిగిపోతుంది దేవుడి మనసు. నువ్వు ప్రార్థన చేస్తూ సడన్గా ఆపేసేవా? నువ్వు ప్రార్థన చేస్తూ సడన్గా దేవుని ఆలయాన్ని, దేవుని ఇల్లుని నువ్వు డ్రై చేస్తున్నావా? Demons, thieves will come and steal, kill and destroy your life.
ఈరోజు ఎందుకు మన జీవితంలో అనేకమైనవి దొంగిలించబడుతున్నాయి తెలుసా? యు స్టాప్డ్ ప్రేయర్. నువ్వు నీ ఇంట్లో ఏం ఆపేసావు నీ ఇంట్లో? నీకు అన్నీ చేయడానికి టైం ఉంది. అన్నం వండుకోవడానికి, అన్నం తినడానికి, పనుకోవడానికి, అన్నిటికీ టైం ఉంది. కానీ ప్రార్థన చేయడానికి నీకు టైం లేదని అంటలే, మనసు రావట్లేదు. నీ మనస్సాక్షి వాత వేయబడింది. కానీ ఈరోజు నేను ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. దిస్ విల్ బ్లెస్ యూ. ఆమేన్. ఇంతవరకు నువ్వు ప్రార్థన చేయలేదా? ఈ రోజు నుంచి చేసేస్తావు. అరగంట చేస్తున్నావా? జీవితం మారలేదా? గంట చెయ్యి. గంట చేస్తున్నావా? జీవితం మారలేదా? 2 గంటలు చెయ్యి. 2 గంటలకు కూడా మారట్లేదు బ్రదర్ జీవితం అంటే 3 గంటలు చెయ్యి. బ్రదర్ ఇంకా 3 గంటలకు కూడా జీవితం 5 గంటలు చెయ్యి. ఒక చిన్న విషయం చెప్పంటారా? Jacob prayed the whole night, 7 to 7 or 6 to 6. అతను ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు రాత్రి దేవదూత ప్రత్యక్షమై అతను ఆశీర్వదించింది. హల్లెలూయా. మనం ఏ రోజు ఒక రాత్రి దేవుడికి ఇవ్వలేదు. మనం ఏ రోజు ఒక దినము దేవుడికి ఇవ్వలేదు. మనం ఏ రోజు రిగ్రెస్గా ఒక ధూపాన్ని కంటిన్యూస్గా మనం వేయలేకపోయాం. ఈరోజు నుంచి చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. యాజ్ అ టీమ్గా ఒక టీమ్ ఫామ్ అయ్యి మనం జీవితంలో ఉన్న కాడులు, బంధకాలు అన్నిటినీ తెగ నరుక్కుందాం. ఆమేన్. హల్లెలూయా. when he started praying, man, God restored. దెయ్యానికి ఇంకా నుంచి హల్లెలూయా. ఇంకోటి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఏ రివార్డ్ ఇస్తాడో కూడా నీ ఊహలకు అందని రివార్డ్ ఇస్తాడు దేవుడు. నీ ఇమాజినేషన్కి కూడా నువ్వు అందుకోలేవు. నేను ప్రార్థన చేస్తే నా భార్య తిరిగి వచ్చేస్తుందేమో, నేను ప్రార్థన చేస్తే నా కొడుకు తిరిగి వచ్చేస్తాడేమో, నేను ప్రార్థన చేస్తే నా డబ్బులు నాకు తిరిగి వచ్చేస్తాయేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. నో, దానికి డబ్బులు వస్తాయి. ఆమేన్. అంటే 2 భార్యలు రారు, ఇద్దరు భర్తలు రారు, అవి రావు. అవి వద్దు అన్న వాళ్ళతో నేగలేకపోతున్నాం. అవి ఎందుకు మన డబుల్ సెకండ్ ఫ్యామిలీ, థర్డ్ ఫ్యామిలీ ఎందుకండి మనకు? ఒక ఫ్యామిలీ చాలు. ఏమో ఎక్కువ, అదే ఎక్కువ, అదే చాలా ఎక్కువ. ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఎక్కువ మనకు. సో ఈరోజు దేవుని యొక్క ఇల్లు ఎలా ఉండాలంటే ప్రార్థనతో ఉండాలి. నేను అంటాను, ఒక ఆజ్ఞగా తీసుకోండి ఇది ప్లీజ్. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ కమాండ్మెంట్. గత రాత్రి దేవుడు నన్ను వణికించేశాడు. ఓ మై గాడ్ ప్రభువా, ఏది నాయన ఇది, నీ ఇల్లు మేము పాడు చేస్తున్నాం ఏంటి ప్రభువా? ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ దిస్, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దిస్. ఈ స్తంభాలు పడిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు, ఈ స్పీకర్లు పగిలిపోతే మళ్ళీ కొత్త వేసుకోవచ్చు. బట్ నీ క్యారెక్టర్ పగిలిపోయిందా? నీ బిహేవియర్, నీ హృదయం పగిలిపోయిందా? నీ క్యారెక్టర్లో పడిపోయావా? తిరిగి లేయడానికి చాలా టైం పడుతుంది. యోబుకి 42 అధ్యాయాలు పట్టింది. ఎన్ని? 42 అధ్యాయాలు పట్టింది యోబుకి అతను బ్లెస్ అవ్వడానికి. మనకు అంత టైం అవసరం లేదు. టైం లేదు. సో దేవుని ఇంటిని మనం దేంతో నింపాలి? చెప్పాలి గట్టిగా. నీ ఇంటిని దేంతో నింపుకోవాలి? నేను అంటాను, నీ ఇల్లు దేవుని ఇల్లు ఒకటే. తను ప్రార్థనతో నింపును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? భయపడండి ఈరోజు నుంచి. మీ వెన్నుపూస వనకాల. నువ్వు తప్పు చేస్తున్నా, నువ్వు తప్పు చేయకపోయినా, ప్రార్థన చేయకపోవడం కూడా తప్పే. తాగుబోతనం కన్నా, వ్యభిచారం కన్నా తప్పు ఏది వినబడలా. నేను దానికన్నా పెద్ద నేరంగా తీసుకుంటుందాన్ని. అర్థమవుతుందే? వ్యభిచారం, దొంగతనం, సిగరెటు, మందు నా దృష్టిలో చాలా చిన్నవి. నా దృష్టిలో చాలా చిల్లి పుట్స్. ప్రార్థన చేయలేదా? నా దృష్టిలో వాడు ప్రధాన పాపి. మరి ఇక్కడ ఎంతమంది ప్రధాన పాపులు ఉన్నారో? ప్లీజ్, దేవుని ఇంటిని మనం ప్రార్థనతో నింపుదాం. ఆమేన్. టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఒక గొప్ప ఛాలెంజ్గా, దేవా నీ ఇల్లు ప్రార్థన ఇల్లు ప్రభా. అది ఎక్కడ ఉంటే పోవచ్చు, మనం ప్రార్థన ఇంటికి పోయి మనమే అయిపోయామే. అదే వచ్చింది చిక్కు. దేవుడు అట్లా బ్లాక్ చేశాడు మనల్ని. అరే నువ్వు ప్రార్థన ఇల్లు, నేనేమని పిలుస్తాను? పేరు ఎప్పుడు పిలను? ఐ విల్ కాల్ యూ యాజ్ అ హౌస్ ఆఫ్ ప్రేయర్ అంటున్నాడు దేవుడు. ఆమెన్. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఇన్ దిస్ ప్లేస్. ఆమెన్. ప్రతి ఒక్కరు దేవుని ఇల్లు అయి ఉన్నారు. రెండవదిగా, దేవుని ప్రార్థన గృహముగా ఉన్నారు. ఆమెన్. ఐ గాట్ అమేజ్డ్ బై సీయింగ్ దట్ స్క్రిప్చర్. వచనం చూసి భయపడిపోయాను, ఆగిపోయాను. నేను సర్మన్ ఆపే, ఏంటి ప్రభా ఇది? నీ ఇల్లుని మేము దొంగల గృహంగా మారుస్తున్నామా? అవును నా కుమారుడా. Devil is stealing your joy. Devil is stealing your money. Devil is stealing your happiness. Devil is stealing your health. అన్నీ పోతున్నాయి. ఎందుకు? ఏం తగ్గింది? నువ్వు ప్రార్థన తగ్గిస్తే అన్ని బయటికి పోతాయి. దేవుడిచ్చినవన్నీ జాగ్రత్త. నువ్వు ప్రార్థన పెంచుకుంటే నీ జీవితంలో పోయినవన్నీ తిరిగి రావు, డబ్బులు వస్తాయి. ఆమెన్. ఎంతమంది సీరియస్ డెసిషన్స్ తీసుకుంటారు? ప్రార్థన చేయండి. యు విల్ రెస్టోర్
topple in Jesus name. Hallelujah. This is a serious sermon. దేవుని గృహాన్ని దొంగల గృహగా మార్చకండి. Devil comes to steal, kill and destroy. It will kill your joy, hope, faith, blessings. Don't be a prayerless home. నీ కుటుంబాన్ని ప్రార్థన తగ్గించే కుటుంబముగా మార్చకు నా కుమారుడా, నా కుమార్తె. నువ్వు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా నీ ఇంటినే టార్గెట్ చేస్తావు. నువ్వు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా నీ శరీరాన్నే పాడు చేసుకుంటావు. ఇది నీ శరీరము కాదు, దేవుని శరీరము. ఆమేన్. ఈ భూమి మీద మనకు దేనికి రైట్ లేదు. ఒక వస్తువు ముట్టుకోవాలన్నా, మన ఏళ్ళు ఇరుసుకోవాలన్నా, మన తలకాయ బాగలగొట్టుకోవాలన్నా, మనం కసకసకని పొడుచుకోవాలన్నా మనకు రైట్ లేదు అసలు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు లస్ట్ఫుల్ థాట్స్లో చూడాలన్నా మీకు రైట్స్ లేవు. మీరు ఒక స్త్రీని తప్పుడు తలంపుల్లో చూడాలన్నా, ఒక పురుషుడి తప్పుడు తలంపుల్లో చూడాలన్నా మీకు రైట్ లేదు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు కొనేసుకున్నాడు. మిమ్మల్ని దేవుడు కొనేసాడు. అసలు మీకు అసలు మీ బాడీ మీద ఏ హక్కులు లేవు. డోంట్ కిల్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని శరీరాన్ని చంపకండి. యు ఆర్ నాట్ కిల్లింగ్ యువర్ బాడీ, యు ఆర్ కిల్లింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సర్వశక్తిగా దేవుని యొక్క ఇల్లుని మనం కాపాడదాం. ఆమేన్. God made us as his house, and his house shall be called as house of prayer. Amen. Amen. నేను ఎప్పుడు మీకు ఫోన్ చేసినా ఏం చేస్తున్నారమ్మా అంటే ప్రార్థన చేసుకుంటున్నాను అనాలి. ఆమేన్. Start praying, man. Start praying from today. Don't waste your time. Early morning, afternoon, nights, midnights. నువ్వు మారేవని ఎలా తెలుస్తుంది జనాలకి? By your prayer life. By your prayer life. Your prayer life will give you honor to stand before everyone. నువ్వు ప్రార్థన చేయలేవా? నిన్ను ఎవరు కూడా సరే మళ్ళీ కలుస్తాను బాయ్ కట్ చేసి పడేస్తారు నిన్ను. నువ్వు ప్రార్థన వ్యక్తివైతే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నిన్ను నిలబెడతారు. నువ్వు అక్కడ ఉండు, నువ్వు ఉండు లాస్ట్ దాకా ఉండు, ఆ తర్వాత పో అంటారు. నువ్వు ప్రార్థన చేయని వ్యక్తివైతే చాలా డేంజర్, చాలా డేంజర్. ఐఎమ్ టెలింగ్ యూ ద ప్రిన్సిపల్స్ అండ్ ప్రోటోకాల్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతలు, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో ఈరోజు మీకు నేను బయలుపరుస్తున్నాను. జనవరి 31 చూస్తాను. ఒకవేళ దేవుడు ఇంకా కంటిన్యూ చేయి ఈ సంవత్సరం అంతా అంటే, ఈ సంవత్సరం అంతా డ్రై ఫాస్టింగ్, ఇంకా భయంకరమైన ఫాస్టింగ్లు ఉంటాయి. వి షుడ్ బి బ్లెస్డ్. మనం దీవించబడాలి. ఆమేన్. దేవుని ఇల్లు ప్రార్థన ఇల్లు. అదెవరు? నువ్వు, నేను, మనమందరమే. డోంట్ స్టాప్ ప్రేయింగ్ అండ్ డోంట్ మేక్ గాడ్స్ హౌస్ యాజ్ ఎ డ్రై హౌస్. ఒకవేళ అయిపోయావేమో డ్రైగా, కానీ ఈరోజు నుంచి ప్రార్థన స్టార్ట్ చేయి. ఎవరన్నా ప్రార్థన చేయకపోతే కొట్టారా మిమ్మల్ని? మీ ఆయన ప్రార్థన చేయలేదు, నువ్వు కొట్టావా మీ ఆయన్ని? మీ ఆవిడ ప్రార్థన చేయలేదు, కొట్టావా? మీ పిల్లలు ప్రార్థన చేయలేదు, కొట్టావా? మీ మమ్మీ డాడీ ప్రార్థన చేయట్లేదు, మీరు కొట్టారా? అయ్యి కొట్టరు. తినకపోతే, స్నానం చేయకపోతే, స్కూల్కి పోకపోతే వాటికి కొడతాం. కానీ ప్రార్థన చేయలేదు. ఈరోజు అంటే చేయలేదు మమ్మీ అంటే సరే రేపు చేసుకుందులే. ఈరోజు పోతే రాత్రికి, ఈరోజు పోతే అట్ట నువ్వు నీ పిల్లల్ని అంటా ఉండు. వాడు కూడా నిన్ను తీసుకోపోతాడు నరకానికి. మమ్మీ ఇటు కాదు, ఇటు పోదాం. ఎటు? నువ్వు అటేదో పరలోకం అంటున్నావు కదా, అటు ప్రార్థన చేసే వాళ్ళకి, నీకు కాదు మమ్మీ దా అటు తీసుకోపోతున్నా. ఎవరు? నీ కొడుకో నీ కూతురో ప్రార్థన చేయలేదనుకో, నువ్వేదో బరా ఈడ్చుకుంటూ రారా ప్రార్థనకి రారా. మమ్మీ అట్టు కాదు మమ్మీ పరలోకం, ఇటు నా పరలోకం. ఎటు? బాగా కింద నల్ల మారుతూ ఉంటుంది నూనె, అది నా పరలోకం. ఇట్స్ బీన్ లైక్ ఏ హెవెన్ ఫర్ మీ. కాలుతూ ఉంటే చల్లగా ఉంటుంది మమ్మీ. డాడీ కాలుతూ ఉంటే చాలా బాగుంటుంది డాడీ. ఏమనుకుంటున్నారు మీరు? చాలా జరుగుతాయి. దొంగల గృహములాగా మన గృహాలు మారిపోయినాయి. ఇంకా నుంచి మారకూడదు. ఆమేన్. ఈ సండే నుంచి మారకూడదు. ఆమేన్. బికాస్ ఆశీర్వాదాలు రావండి. ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి. ఏమొస్తాయి ప్రార్థన చేయకపోతే? చెప్పండి, ఒకటి చెప్పండి. బ్రదర్ నేను ప్రార్థన చేయలేదు, దేవుడు నాకు మంచి సాక్ష్యం ఇచ్చాడని చెప్పండి. ఒక్కటి రాదు నీ జీవితంలో. నాట్ ఈవెన్ వన్ డోర్ విల్ ఓపెన్. ఈరోజు సీరియస్ ఆర్డర్స్ ఇస్తున్నాను. నీ భార్య ప్రార్థన చేయకపోయినా, నీ పెనిమిటి ప్రార్థన చేయకపోయినా, నీ పిల్లల ప్రార్థన తోలు తీసేయి. నేను